అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ ఏయ్ ఏయ్. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This sir, my brand. A very good evening, judges. Power qualifiers ఈ వారం ఈ రోజు రాత్రి డిసైడ్ అయిపోతుంది. ఈ స్పెషల్ పవర్ ఎవరికి దక్కుతుంది. మీ పక్కనే ఉన్నటువంటి ఆ పవర్ ఎవరు గెలుచుకోబోతున్నారో తెలుసుకునేటువంటి టైం. నిన్న కొన్ని పవర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ చూసాం, ఇవాళ ఇంకొన్ని పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. సో మరి రోడ్ టు క్వార్టర్ ఫైనల్స్ ఈ పవర్ ని ఎవరు గెలుచుకుంటారో తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్ D20 లో పవర్ క్వాలిఫైయర్. పవర్ క్వాలిఫైయర్స్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి లెట్స్ వెల్కమ్ మణికంఠ. అదేంటన్నా, ఛ, ఇలాంటి టైంలో ఇలా అయిపోయింది ఏంటి? నాకైతే కిక్కు పోయిందన్నా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వట్టి గంజి నీళ్లు తాగినోడు మట్టిలోనే, అరే బెంచి కారు ఎక్కినోడు మట్టిలోనే. ఈ జీవితం కోసం మన పుట్టగానే మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ. బంగారం దాచిపెట్టావు, వజ్రాలే దాచిపెట్టావు, ప్రాణాన్ని దాచయేది తాళం. శిశువులు జ్ఞానులు ఇద్దరు తప్ప ఇక్కడ సుఖముగా ఉన్నదెవరో చెప్పు. జీవం ఉన్న వరకు జీవితం ఉంది మనకు, ఇది ఏవే మన భేదం. జీవం ఉన్న వరకు జీవితం ఉంది మనకు, ఇది ఏవే మన భేదం. ఈ భూమి మనదేలే, మన వీధిలో జాతి కోసం మతం కోసం గొడవెందుకు. ఓ కిక్కు ఎక్కలే, ఓ సిగ్గుపోయలే, ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెళ్ళే, ఉన్న నిజం చెప్పతో చలే.
చెప్పతో చలే మట్టి గంజి నీళ్లు తాగినోడు మట్టిలోనే అరే వెంచి కారు ఎక్కినోడు మట్టిలోనే ఈ జీవితం కోసం మన పుట్టగానే మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ తీసుకెళ్ళ మణికంఠ మాస్టర్ ఎఫర్ట్స్ కి మాత్రం మాస్టర్ హ్యాట్స్ ఆఫ్ మాస్టర్, హ్యాట్స్ ఆఫ్ టు యు. థ్యాంక్ యూ. మాస్టర్ ఏమైంది మీ కాలికి? సాంగ్ స్టార్ట్ చేయడానికి స్టార్ట్ చేసి వేరే సాంగ్ మాస్టర్, ఈ సాంగ్ లేదు, వేరే మాస్టర్ చెప్పినట్టు ఒక కాంపిటీషన్ విజువల్ ఎఫెక్ట్ గా ప్లాన్ చేశాను. నా ప్రాబ్లం ఏమో ప్రాక్టీస్ టైంలో లెగమెంట్ అయింది. సో లాస్ట్ మూమెంట్ లో డ్రాప్ అయిపోదామని అనుకున్నాను మాస్టర్. కానీ అంత పెయిన్ ఉన్న డి స్టేజ్ లో నా వల్ల ఎంత అవుతుందో అంత ట్రై చేసి ఒకసారి చూపించి ఎంత అవుతుందో అంత చేద్దామని అనుకున్నాం మాస్టర్, అంతే. మాస్టర్ మాకు తెలుసు చాలా పెయిన్ లో ఉండి కూడా మీరు ఈ పర్ఫార్మెన్స్ చేశారు అని చెప్పి, బట్ మీరు చేస్తున్నప్పుడు మాత్రం ఎక్కడ మాకు అనిపించలేదు మాస్టర్. రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ అడుగుదాం, ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? విజయ్ బిన్ని మాస్టర్. నేను అక్కడికి వచ్చి మాట్లాడతాను. మాస్టర్ ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది లిగ్మెంట్ టేర్ అన్న విషయం ఆ బ్యాండ్ వల్ల తను చెప్తుంటే తప్ప తన డాన్స్ లో ఎక్కడా అస్సలు కనిపించలేదు. హ్యాట్స్ ఆఫ్ మనీ, హ్యాట్స్ ఆఫ్. మామూలు విషయం కాదు అనుకోవచ్చు అన్ని రైట్ లెగ్ తో ఇలా చేస్తున్నాడని, బట్ వెయిట్ అంతా లెఫ్ట్ లెగ్ మీద ఉంటుంది. స్టిల్ లెఫ్ట్ లెగ్ మీద వెయిట్ పెట్టుకుని చేసో మనీ హ్యూజ్ రెస్పెక్ట్ మ్యాన్, హ్యూజ్ రెస్పెక్ట్. సో నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. మనీ వెరీ గుడ్. నీ నుంచి నెక్స్ట్ నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇరగ తీయాలి. బ్యూటిఫుల్ మనీ, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. పరిశోధించి చూస్తే నీ జీవితం ఒకటే నీ చేతుల్లో ఉంది లేరా సాధించేరా. రెజీనా గారు ఎలా అనిపించింది? మణికంఠ మాస్టర్ రియలీ లైక్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇంత మంచి ఇన్స్పిరేషన్ మీరు. థ్యాంక్ యూ. ఇవాళ మీరు ఈ హర్డల్ ఉంది కదా మీ లైఫ్ లో, అది తీసుకొని ఒక ఆపర్చునిటీ లాగా యూస్ చేశారు. అది ఒక ప్రాప్ లాగా యూస్ చేశారు ఇవాళ. అది చాలా బాగుందండి. అండ్ ఐ డోంట్ నో మీరు ఎంత పెయిన్ లో ఉన్నారో నాకు తెలీదు, కానీ అస్సలు మీ మొహంలో కనిపించలేదు అది. ఇట్ వాస్ సో గుడ్, యూ సో ప్రొఫెషనల్ అండ్ మాస్టర్ మీరు. సో ఐ గెస్ యూ హ్యావ్ టు బి, బట్ ఆనెస్ట్లీ లైక్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. చాలా బాగుంది పర్ఫార్మెన్స్ ఇవాళ. థ్యాంక్ యూ రెజీనా గారు. జడ్జెస్ ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ మణికంఠ మాస్టర్ ఆల్ ద బెస్ట్, బట్ ప్లీజ్ టేక్ కేర్. తొందరగా క్యూర్ అయ్యి మీరు ఏదైతే ఏదో విజువల్ స్పెక్టకల్ ప్లాన్ చేశారు కదా దానికోసం ఎదురు చూస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. టేక్ కేర్. పవర్ క్వాలిఫైర్స్ లో మనందరినీ పవర్ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి మనందరి ఫేవరెట్ మన ఎంటర్టైనర్ ఆఫ్ డి రెడీగా ఉన్నాడు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ నన్ అదర్ దెన్ పండు. ఈ రోజు ఎలాగైనా అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. ప్రపోజ్ చేయడానికి వెళ్ళేటప్పుడు మంచి డ్రెస్ వేసుకుని వెళ్తే బాగుంటది కదా. అమ్మా నా బట్టలు ఎక్కడ ఉన్నాయి? నీ బట్టలా ఆ మేడ మీద ఉన్నాయి, వెళ్ళి చూడరా. మేడ మీద ఆరేసావా? సరే. ఇందులో ఏ బట్టలు వేసుకుంటే బాగుంటది? ఇంతకీ నీకు ఏ ఫీల్లో కావాలో చెప్పు. నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో, నా ప్రేమను శాపంగానో చలియా feel my love. నా ప్రేమను భారంగానో, నా ప్రేమను దూరంగానో, నా ప్రేమను నేరంగానో సఖియా feel my love. నా ప్రేమను మౌనంగానో, నా ప్రేమను హీనంగానో, నా ప్రేమను శూన్యంగానో, కాదో లేదో ఏదో కాదో. Feel my love.
నువ్వు అనుకున్న ఫీల్కి ఈ డ్రెస్ వర్కౌట్ చేద్దాము చూడు. ఆ అమ్మాయికి నువ్వు ఎలా ప్రపోజ్ చేయాలనుకున్నావు? నేను నా ప్రేమని ఒక లవ్ లెటర్ ద్వారాగా లేదా ఒక ఫ్లవర్ ఇచ్చో ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చకపోతే? నేనిచ్చే లేఖలన్నీ చించేస్తూ ఫీల్ మై లవ్, నీ పంపే పువ్వులనే విసిరేస్తూ ఫీల్ మై లవ్. నా ఉనుకే నచ్చదంటూ నా ఊహే రాదని, నేనంటే గిట్టదంటూ నా మాటే చేదని, నా జంటే చేరనంటూ అంటూ అంటూ అనుకుంటూనే ఒకవేళ నీ ప్రపోజల్ని ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తే? ఎరుపెక్కి చూస్తూనే కళ్ళారా ఫీల్ మై లవ్, ఏదోటి తిడుతూనే నోరారా ఫీల్ మై లవ్. అడుగులకే అలసటొస్తే, చేతికి శ్రమ పెరిగితే, కన్నులకే కొనుకు వస్తే, పెదవుల పలు కాగితే, ఆపైనా ఒక్కసారి హృదయం అంటూ నీకొకటుంటే. నీ ప్రేమలో ఇంత డెప్త్ ఉందని ఇప్పుడే అర్థమైంది. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, సఖియా ఫీల్ మై లవ్. నీ ఫీల్కి కరెక్ట్ అయిన జాకెట్టు మన విజయ్ మాస్టర్ దగ్గర ఉంటాయి, వెళ్ళి అడుగు. అయ్యా అయ్యా ఒక జాకెట్ ధర్మం చేయండి అయ్యా. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను జడ్జెస్, ఈ మ్యాజికల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ మన ఎంటర్టైనర్ పండు మీకు ఎలా అనిపించింది? ఇదంతా ప్లానింగ్ లో భాగం. ఇచ్చేస్తాడు. మీవి మీకు వచ్చేస్తాయి. విజయ్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? పండు స్టార్ట్ టు ఎండ్ ఓన్లీ డాన్స్ ఉంది పండు. వెరీ గుడ్ పండు. అండ్ ఈ టీ షర్ట్స్ కాన్సెప్ట్ తీసుకుని అటు తిప్పి చివరికి నా జాకెట్ మీద పడ్డాయి అందరి కళ్ళు. ఎప్పుడన్నా తప్పకుండా పండు ఓ మంచి జాకెట్ నీకు ఇస్తాను. డాన్స్ అయిపోయిన ఇవ్వండి మాస్టర్. లేదు 100% ఇస్తాను. మంచి జాకెట్ ఇస్తాను. థ్యాంక్ యూ మాస్టర్. సో ప్రభుదేవ వెల్ కొరియోగ్రాఫ్డ్ అండ్ పండు వెల్ ఎగ్జిక్యూటెడ్. ఓవరాల్ గా బాయ్స్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. వెరీ గుడ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ విజయ్ మాస్టర్. రెజినా గారు. పండు, అందరూ పర్ఫార్మెన్స్ తో నేను ఏదో నోట్స్ రాసుకుని చెప్తా, కానీ ఆల్వేస్ when it comes to your performance ఏమీ ఉండదు. ఐ ఆల్వేస్ లైక్ లుకింగ్ అలా చూసుకొని ఐమ్ లైక్ ఓ వావ్ అని, ఏమీ రాయడానికి టైమే ఉండదు అనమాట. ఐ డోంట్ వాంట్ టు టేక్ మై ఐస్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ అనమాట. వెరీ నైస్ కాన్సెప్ట్ అండ్ ఐ లవ్ దట్. అన్ని టీ షర్ట్స్ కి ఒక ఎమోషన్ ఉంది, ఒక డైలాగ్ ఉంది, మీతో మాట్లాడుతుంది, ఇంక్లూడింగ్ ఆ బర్డ్ ఇన్ ది ఎండ్. అది చాలా నచ్చింది నాకు, ఎందుకంటే మీరు టీ షర్ట్ తో చేశారు ఆ బర్డ్ అండ్ ఇట్ లుక్ సో నైస్ ఆన్ స్క్రీన్ కూడా, యునో.
ప్రభుదేవ మాస్టర్ రియల్లీ నైస్ మాస్టర్. Thank you, ma'am. చాలా బాగా చేసండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రెజినా గారు. జడ్జెస్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ జడ్జెస్. పండు, ఆల్ ద వెరీ బెస్ట్ పండు. జడ్జెస్, మై డియర్ కంటెస్టెంట్స్, మీరు ఇక్కడ కేవలం ఇప్పుడు కంపీట్ చేయటం, పవర్ క్వాలిఫైయర్స్ గెలవటం మాత్రమే కాదు, ఇక్కడే కథలో ఒక ట్విస్ట్ ఉండబోతుంది. పవర్ క్వాలిఫైయర్ లో పవర్ గెలుచుకోవటం, అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోవటం, అక్కడ మళ్ళీ గెలవటం, అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోవటం, ఇవన్నీ ఎప్పుడు జరిగే ప్రాసెసే. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, బేసిక్ గా వైల్డ్ కార్డ్ అనేటువంటి కంటెస్టెంట్ సీజన్ సగం అయిన తర్వాత ఎంటర్ అవుతారు. కానీ D20 అనే సీజన్ లో ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి మీ 9 మంది కంటెస్టెంట్స్ తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇంకొక కంటెస్టెంట్ యాడ్ అవబోతున్నారు. సో మరి పవర్ క్వాలిఫైయర్స్ లో ఈ వారం నుంచే ఒక కొత్త కంటెస్టెంట్ రాబోతున్నారు. ఈ పవర్ క్వాలిఫైయర్స్ నుంచే వాళ్ళ కాంపిటీషన్ ని స్టార్ట్ చేయబోతున్నారు. సో మై డియర్ లవ్లీ జడ్జెస్, విత్ యువర్ పర్మిషన్, వైల్డ్ కార్డ్ ఎవరు, ఆ వైల్డ్ కార్డ్ కి కోరియోగ్రాఫర్ ఎవరు తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ ద వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇన్ D20. సో జడ్జెస్, 2 weeks బ్యాక్ జరిగినటువంటి ఎలిమినేషన్ లో సునీల్ మాస్టర్ అండ్ తన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవడం జరిగింది. సో ఈ వారం వచ్చినటువంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సునీల్ మాస్టరే కొరియోగ్రాఫర్ గా తిరిగి వచ్చారు. బ్యూటిఫుల్, వెల్కమ్ బ్యాక్ సునీల్ మాస్టర్. అండ్ సునీల్ మాస్టర్ కి ఒక వెపన్ లాగా వచ్చింది, నన్ అదర్ దెన్ మన అందరికి ఎంతో ఇష్టమైనటువంటి D14 సీజన్ రన్నర్ అప్ రిషికా. Rishika, so good to have you. All the very best, Rishika. And judges, me best wishes to Rishika and Sunil Master. రిషికా, వెల్కమ్. థ్యాంక్ యూ మాస్టర్. అండ్ సునీల్ మాస్టర్, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ మాస్టర్. ఎందుకంటే సునీల్ మాస్టర్ కి ఒక మంచి అమ్మాయిని ఇస్తే ఆయన ఎలా మోల్డ్ చేసి ఇంట్రెస్టింగ్ యాక్స్ ఇస్తాడో తెలుసు. సో అలాంటి సునీల్ మాస్టర్ కి రిషికా రావడం అన్నది వెరీ వెరీ గుడ్. సో మీ నుంచి చాలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. అండ్ రెజినా గారు, వెల్కమ్ టు డి రిషిక. థ్యాంక్ యూ మ్యామ్. మీరిద్దరూ ఫస్ట్ టైం పని చేస్తున్నారా? యా మ్యామ్, ఫస్ట్ టైం. వెరీ గుడ్ మాస్టర్. ఆల్ ది బెస్ట్ రిషిక. లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ మోర్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ యోర్స్. సో జడ్జెస్, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రావటమే కాదు, ఇమ్మీడియట్ గా తను పర్ఫార్మ్ చేయడానికి కూడా రిషిక రెడీగా ఉంది. సో దీంతో మన పవర్ క్వాలిఫైయర్స్ లో లాస్ట్ పర్ఫార్మెన్స్ తనది ఉండబోతుంది. లెట్స్ వెల్కమ్ రిషిక. బేబీ, ఇక్కడికి తీసుకొచ్చావేంటి బేబీ? బేబీ, మీ డాడీ చచ్చిన మనల్ని ప్రేమించుకోనివ్వడు, అందుకే మనం చనిపోయి దెయ్యంలా గాఢంగా ప్రేమించుకుందాం. సరే బేబీ, నువ్వు ఎలా అంటే అలా. ఏంటి బేబీ నువ్వు? బేబీ, బ్రతుకున్నప్పుడు అన్ని పెళ్ళయ్యాకే అన్నాం, ఇప్పుడు చనిపోయాక కూడా ఏంటి బేబీ? సరే బేబీ, ఒక మంచి రొమాంటిక్ సాంగ్ వేసుకో. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ముత్యమా ముత్యమా వస్తవా, ముద్దులే మత్తుగా ఇస్తవా, ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా.
తెలుసు. గుండె బావి తోడుకుందమ్మా, ఇడు దాహం తీర్చుకుందమ్మా. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. నాకు వర్షం అంటే చాలా ఇష్టం, కానీ మా నాన్న నన్ను వర్షంలో తడవడానికి వదిలేవాడే కాదు. నాకు వర్షంలో డాన్స్ చేయాలనుంది. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. ముత్యమా ముత్యమా వస్తవా, ముద్దులే మత్తుగా ఇస్తవా. ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా. తెలుసు కదా నేను చచ్చిన మిమ్మల్ని కలవనవ్వను. అంకుల్ మీరు ఎలా చనిపోయారు? టైల్స్ ఆపరేషన్. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. విజయవిని మాస్టర్, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ నర్వ్స్ లెన్స్ చాలా బాగా నచ్చాయి. దాని తర్వాత కొరియోగ్రఫీ సునీల్ మాస్టర్ నెక్స్ట్ లెవెల్. ప్రతిసారి మీరు ఆ స్మోక్ టైమింగ్ కి వదిలేరు, అది చాలా బాగుంది. అష్రఫ్ అండ్ రిషికా వెరీ గుడ్. అండ్ నాకు బ్రోన్ బ్రేక్ చేసింది ప్రతిసారి చాలా బాగా నచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు, బట్ రెయిన్ ఎఫెక్ట్ బ్యూటిఫుల్లీ డన్. అండ్ ఓవరాల్ గా బ్యూటిఫుల్ అండ్ ఫినిషింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. రచన గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? వెల్కమ్ టు డి రిషిక. థ్యాంక్ యూ మ్యామ్. చాలా మంచి పర్ఫార్మెన్స్. ఐ థింక్ ఒక ఫస్ట్ పర్ఫార్మెన్స్ కి హై అన్నమాట. థ్యాంక్ యూ. అందరూ చూస్తున్నారు, దిస్ ఇస్ ఆ కాంపిటీషన్ అని. బట్ రియల్లీ రియల్లీ గుడ్, రైట్ ఫ్రమ్ ద మేకప్ అండ్ దెన్ యువర్ మూవ్స్ చాలా క్లీన్ గా ఉన్నాయి. చాలా కట్ ఇట్ సో వెల్, సో నైస్ టు సీ. అష్రఫ్ మాస్టర్ మీరైతే టూ గుడ్. మీ ఎక్స్ప్రెషన్స్ అయితే టాప్ క్లాస్. All the best, Rishika. Looking forward to many more performances of yours. Thank you, Regina garu. And ee performance ki meer iche secret scores. All the very best for the competition. And now it's time for results. Mari ee power geluchukunedi evaro telusukunetuvanti time. I request all the contestants onto the stage, please. సో ఈ స్పెషల్ పవర్ ఎవరు గెలుచుకోబోతున్నారో తెలుసుకుందాం. సో జడ్జెస్, విత్ యువర్ రిక్వెస్ట్, కెన్ ఐ కలెక్ట్ ద స్కోర్స్? ఈ పవర్ క్వాలిఫైయర్స్ లో ఈ పవర్ షీల్డ్ ని గెలుచుకోకుండా వెనకడుగు వేసినటువంటి కంటెస్టెంట్ 16 out of 20 మార్క్స్ తో
జతిన్. And next 16.5 marks తో పవర్ గెలుచుకోలేని కంటెస్టెంట్, ఐఎమ్ సారీ టు సే బట్ పండు. సారీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ సాంగ్స్ రా. ఈ కాంపిటీషన్ లో 17 మార్క్స్ తో పవర్ గెలవనటువంటి కంటెస్టెంట్, 17 out of 20 మార్క్స్ తో. సారీ టు సే దిస్, రాజనందిని మీరు ఈ పవర్ గెలుచుకోలేదు. ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు నేను నలుగురు కంటెస్టెంట్ పేర్లు అనౌన్స్ చేయబోతున్నాను. నలుగురు కంటెస్టెంట్స్ కి కూడా ఈక్వల్ మార్క్స్ వచ్చాయి. 18, 18 and 18 and one more 18. ఈ నలుగురు కూడా ఈ పవర్ ని గెలుచుకోలేదు. 18 out of 20 మార్క్స్ తో, జస్ట్ 2 మార్క్స్ డిఫరెన్స్ తో ఈ పవర్ గెలవనటువంటి ఆ నలుగురు కంటెస్టెంట్స్ ఎవరంటే 18 out of 20 తో సంకేత్. గుడ్ లక్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్స్. 18 out of 20 మార్క్స్ తో ఈ పవర్ గెలవనటువంటి మరొక కంటెస్టెంట్ మణికంఠ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫర్దర్ పర్ఫార్మెన్సెస్. థ్యాంక్ యూ. 18 out of 20 మార్క్స్ తో ఈ పవర్ గెలవనటువంటి అనదర్ కంటెస్టెంట్, సారీ టు సే దిస్, అభి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్. సారీ టు అనౌన్స్ దిస్ బట్ all the very best Bhumika for your next performances. ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ లో ఒకరు క్వార్టర్ ఫైనల్స్ కి ఈ రోజు క్వాలిఫై అవ్వబోతున్నారు. రిషిక, ఫస్ట్ పర్ఫార్మెన్స్ తోనే నువ్వు ఇక్కడ దాకా వచ్చావు, చాలా ఇంప్రెస్ చేసావు. బట్ ఐమ్ వెరీ సారీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ రౌండ్స్. నీకు 18.5 out of 20 వచ్చింది. థ్యాంక్ యూ రిషిక. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇద్దరు కంటెస్టెంట్స్ లోంచి ఒకళ్ళు ఈ పవర్ క్వాలిఫైర్స్ లో ఆ షీల్డ్ గెలిచి డైరెక్ట్ గా క్వార్టర్ ఫైనల్స్ కి క్వాలిఫై అవుతారు. అండ్ వీళ్ళిద్దరికి ఉన్నటువంటి మార్క్స్ డిఫరెన్స్ కేవలం 0.5 మార్క్స్. ఒకళ్ళకి 18.5 వచ్చింది, ఇంకొకళ్ళకి 19 out of 20 వచ్చింది. ఆ పవర్ గెలుచుకున్నటువంటి మొట్టమొదటి కంటెస్టెంట్ విత్ 19 out of 20. Congratulations, Raju! City Master and Raju, congratulations, welcome to quarter final! Nana, congratulations. విజయపిని మాస్టర్, ఈ వారం బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ ఎవరు? పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ ఇప్పుడు మనకి ఒకరు ఉంటారు, ఈ రోజు ఇద్దరు ఉన్నారు. వావ్. సో ద పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ గోస్ టు ఝాన్సీ అండ్ రిషిక. సో పర్ఫార్మర్స్ ఆఫ్ ద వీక్ కి 20,000 క్యాష్ ప్రైజ్. కంగ్రాచులేషన్స్. పర్ఫార్మర్స్ ఆఫ్ ద వీక్ కి మీకు ఐస్ క్రీమ్స్ ఆ ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ మీరు తీసుకోవచ్చు, కలెక్ట్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీ ఐస్ క్రీమ్స్ ని. కంగ్రాచులేషన్స్. వచ్చే వారం మరొక పవర్ క్వాలిఫైర్ తో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు అలాంగ్ విత్ మా విజయపిని మాస్టర్ సైనింగ్ ఆఫ్.
గుడ్ నైట్.